అండి. రైట్గా విజయవాడలోని అక్కినేని హాస్పిటల్స్ అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. కుడి కిడ్నీలో కణతి కారణంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న మహిళకు ప్రముఖ యూరోలాజిస్ట్ డాక్టర్ సాంబర్ వెంకట కృష్ణ రోబోటిక్ సర్జరీ చేశారు. ఇక ఆపరేషన్ తర్వాత 48 గంటల్లో పేషెంట్ ను డిశ్చార్జ్ చేశారు. క్లిష్టమైన యూరాలజీ సమస్యకు లేటెస్ట్ టెక్నాలజీలో పరిష్కారాలు అందిస్తాయని డాక్టర్ అక్కినేని మణి తెలిపారు. మహాలక్ష్మి అనే పేషెంట్ 55 ఇయర్స్ షుగర్ వ్యాధితో 20 సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు. వెంటనే మనం రోబోటిక్ మిషన్ తేవడం జరిగింది. ఆ రోబోటిక్ మిషను ప్లస్ మోలప్ మిషన్ అనేటువంటివి మన తెలంగాణ ఆంధ్రాలో మొట్టమొదటిసారిగా మన విజయవాడ అక్కినేని హాస్పిటల్లో ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా పేషెంట్ ఎంతో కష్టపడి 250 కిలోమీటర్ల దూరం నుంచి మన హాస్పిటల్కి వైద్యం చేయించుకున్నందుకు పేషెంట్ వాళ్ళ బంధుమిత్రులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క అవకాశాన్ని రోబోటిక్ ఆపరేషన్ని మోలెప్ ఆపరేషన్ని మన అక్కినేని హాస్పిటల్లో ప్రజలందరూ కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్ళు, ప్రోస్టేట్ సమస్యలు ఉన్నవాళ్ళు, ఆంకాలజీ సమస్యలు ఉన్నవాళ్ళు, గైనకలాజికల్ సమస్యలు ఉన్నవాళ్ళు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఇటువంటి హాస్పిటల్లో ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ అంటే అందరూ అమ్మో ఎంత ఖర్చు అవుతుందో, రేటు ఎంత తక్కువ అవుతుందో, మనం భరించగలమా లేదా అని ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళందరికీ నేను చెప్పాల్సింది ఒకటేనండి, అక్కినేని హాస్పిటల్లో మనీ మేడం పెట్టిన మెయిన్ ఉద్దేశం ఏదో డబ్బు సంపాదించాలనో డబ్బు తీసుకోవాలనో మనీ కన్సర్న్ కాదు, మెయిన్గా సర్వీస్ కన్సర్న్. అంటే కామన్ పీపుల్కి కూడా ప్రీమియం కేర్ అందించాలి వితౌట్ కాంప్రమైజింగ్. ఎవరికి ఏ నీడ్ ఉంటే ఆ సర్వీస్ మాత్రం ఇవ్వాలి. అనవసరంగా ఒక్క సర్వీస్ ఎక్స్ట్రా చేయడం కానీ ఒక్క ఛార్జ్ చేయడం కానీ మేడం కూడా ఒప్పుకోరు. సో అక్కినేని హాస్పిటల్లో ప్రీమియం సర్వీసెస్ విత్ ఎఫోర్డబుల్ ప్రైజెస్ అందరికీ చాలా అందుబాటులో ఉన్నాయండి. ఇటువంటి ఏలూరు జిల్లా నూజివీడులో iNews 2026 క్యాలెండర్